నమస్తే, వెల్కమ్ టు పాత్ర మీడియా. ఒక కుటుంబం ఆవేదన ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్ పై ఫోక్సో కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 17 ఏళ్ల మైనర్ బాలిక జీవితాన్ని చీకట్లోకి నెట్టేశారంటూ బాధిత కుటుంబం చేస్తున్న ఆరోపణలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. మా కూతురికి న్యాయం చేయండి అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు ఇప్పుడు ప్రజల హృదయాలు తాకుతున్నాయి. మొయినాబాద్ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్తో పాటు మరో 2 ప్రాంతాల్లో ఈ దారుణం జరిగిందని ఫిర్యాదులో పేర్కొనడం కేసును మరింత సంచలనంగా మార్చింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పేట్ బషీర్బాద్ పోలీసులు BNS 74-75 సెక్షన్లతో పాటు ఫోక్సో చట్టంలోని సెక్షన్ 11 రీడ్ విత్ 12 కింద కేసు నమోదు చేశారు. ప్రజలకు నీతులు చెప్పే నాయకుల కుటుంబాలపైని ఇలాంటి ఆరోపణలు రావడం ఇప్పుడు సమాజంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అధికారం ఉన్న వాళ్లకు చట్టం వేరేలా పనిచేస్తుందా అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బాలిక తల్లిదండ్రుల ఆరోపణలు మరింత హృదయ విదారకంగా మారాయి. తమ కుమార్తె ఈ ఘటనల కారణంగా 2 సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని వారు చెబుతున్నారు. మా కూతురు నవ్వడం మర్చిపోయింది, భయంతో బతుకుతోందంటూ వారి కన్నీళ్లు అందరినీ కలిచివేస్తున్నాయి. అంతేకాదు, కేసు నుంచి తప్పించుకునేందుకు తమ కుమార్తెపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని, ప్రభావం ఉపయోగించి ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని బాలిక కుటుంబం ఆరోపిస్తోంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు: ఒక మైనర్ బాలికకు నిజంగా న్యాయం జరుగుతుందా, లేక రాజకీయ ప్రభావం ముందు మరోసారి సత్యం ఓడిపోతుందా?